శ్రుత్వా పితామహేన ఉక్తం వాక్యం కాల సమీరితం రాఘవ ప్రహసన్ వాక్యం సర్వ సంహారం అబ్రవీత్. కాబట్టి రాఘవుడు శ్రీరామచంద్రుడు ప్రహసన్ అంటే ఒక చిరునవ్వు అర్థం అన్నమాట. ప్రహసన్ అంటే అంటే చిన్నగా నవ్వుతూ ఆయన ఈ విధంగా చెప్పాడు. ఎవరితో? ఆ కాల పురుషుడితో నవ్వుతూ శ్రీరామచంద్రుడు ఈ విధంగా చెప్పాడు. ఇక్కడ కాల పురుషుడు అనేదానికి సర్వ సంహారం అంటే అందరినీ చంపేటువంటిది అర్థం. కాల సర్వ సంహారం అబ్రవీత్. ఏమని చెప్పాడు ఇంతకి? శ్రుత్వా మే దేవదేవస్య వాక్యం పరమం అద్భుతం ప్రీతిరిహి మహతీ జాత తవ ఆగమన సంభవ. కాబట్టి ఆ సందేశం వినటం వల్లనే కాకుండా నీవు ఇతరకు వచ్చుట వలన కూడా, ఎందుకంటే సందేశము బ్రహ్మదేవుడికి సందేశం నేరుగా ఇతని ద్వారా పంపవలసిన అవసరం లేదు, కానీ పంపాడు కాబట్టి ఆ సందేశము విన్నంత సంతోషం కలిగినది. ఆ సందేశము నీవు తీసుకొని వచ్చినందువల్ల, నీవు నా ఎదురుగా నిలిచినందువల్ల నాకు ఇంకా సంతోషం కలిగినది. కాబట్టి ప్రీతిరిహి మహతీ జాత తవ ఆగమన సంభవ. అంతేకాదు నా యొక్క కార్యం ఏమిటి? త్రయాణామపి లోకానాం కార్యార్థం మమ సంభవ. నీకు ముల్లోకముల యొక్క కార్యములను నిర్వహించడే నా అవతార లక్ష్యం అన్నమాట. అంతేగాని ఇక ఇక్కడే ఉండటానికి, అంటే దీని అర్థం ఏమిటంటే నేను ఎత్తినటువంటి అవతారం యొక్క లక్ష్యము నెరవేరినది కాబట్టి, నా అవతార లక్ష్యమును నేను ఎతరు నెరవేరిది కాబట్టి, నేను ఎతరు నుండి భద్రం తేయస్తు గమిష్యామి యత ఏహ ఆగత యత ఇహ అహం ఆగత. అత ఇహ ఆగత అంటే అత ఏవ ఇహం ఆగత, సారీ అత ఏవ అహం ఆగత అంటే నేను ఎతర నుండి ఇక్కడికి వచ్చానో ఆ లోకమును కంటే అనగా వైకుంఠమునకే చేరుదును అని చెప్పి ఈ కాలపురుషుడితో శ్రీరామచంద్రుడు చెప్పడము. తర్వాత హృద్గతో హియసి సంప్రాప్తో నమే తత్ర విచారణ. సర్వసంహారమైనటువంటి కాలపురుష, ఇంతకుముందు నా మనస్సులో నేను అనుకుంటున్న విధముగానే బ్రహ్మదేవుడు నిన్ను నా కడకు పంపెను. హృద్గతో హియసి సంప్రాప్తో నమే తత్ర విచారణ. హృద్గతో అంటే ఏమిటి? నా మనస్సులో మనం కూడా అనుకుంటుంటాం ఒకేసారి ఏదైనా బలాన్ని వాళ్ళు వస్తే బాగుంటుంది అని చెప్పి. ఆ విధంగా అనుకున్న మరుక్షణమే, అంటే రాత్రి ఎప్పుడో మీరు అనుకొని ఉంటారు మాటల సందర్భంలో, వాళ్ళని చూసి చాలా రోజులు అయింది వస్తే బాగుండని. కాబట్టి మీరు పొద్దున్న నిద్ర లేచి కాఫీ తాగుతారు, లేదు ఇంత లోపల వచ్చేస్తారు వాళ్ళు. ఒకసారి జరుగుతూ ఉంటుంది. మనం ఎవరి గురించి తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటామో వాళ్ళు వచ్చి మనం ఎదురు నిలబడటం అనేది అనేక సందర్భాల్లో జరుగుతూ ఉంటుంది. లేదు మనం ఎవరి గురించి అనుకుంటామో వాళ్ళు కూడా అదే సమయంలో మన గురించి అనుకోవడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అంటే కాకతాళీయంగా జరిగినా కూడా అది ఒక విశేషం లాగా మనం భావిస్తాం అన్నమాట. కాబట్టి ఇక్కడ శ్రీరామచంద్రుడు కాలపురుషుతో చెప్తున్నాడు ఏమని? హృద్గతో హి అసి సంప్రాప్తో నమే తత్ర విచారణ. నేను ఇక్కడ విచారించవలసినట్టు అవసరమే లేదు, ఎందుకంటే నా మనసులో నేను అనుకుంటున్న విధంగానే బ్రహ్మదేవుడు నిన్ను నా కడకు పంపెను. మయాహి సర్వకృత్యేషు దేవానాం వశవర్తినాం. దేవానాం వశవర్తినాం. నేను ఎటువంటి వాడను? నేను తిరిగి వైకుంఠానికి చేరు విషయంలో ప్రత్యేకంగా ఆలోచించ పని లేదు. ఎందుకని? అన్ని కార్య విషయములందు కూడా నేను దేవతలకు వశవర్తినై ఉందును. దేవానాం వశవర్తినాం హి సర్వకృత్యేషు మయా. మయా అంటే నాచే. సర్వకృత్యేషు అంటే ఏమిటి? అన్ని కార్యములందు కూడా నేను దేవతల యొక్క వశవర్తినై ఉందును. అంటే ఏమిటి? వశవర్తి అంటే ఏమిటి? ఒకరి యొక్క వశములో నుండి పనులు చేయటం అన్నమాట. అంటే వారు ఆజ్ఞాపించినటువంటి పనులు, వారు కోరినటువంటి పనులు చేసేటువంటి వారు. ఎంత వినయంతో చెప్తున్నారు చూడండి శ్రీరామచంద్రుడు. అంటే విష్ణు రూపములో ఉన్న శ్రీరామచంద్ర రూపంలో ఉన్నటువంటి విష్ణుమూర్తి చెప్తున్నాను, నేను ఎప్పటికీ కూడా దేవతల యొక్క వశవర్తినే ఉండు. అంటే ఏమిటి? ఎప్పుడూ భక్త పరాధీనుడను అనేటువంటి అర్థం అన్నమాట. ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ భక్త పరాధీనుడను. పయాహి సర్వకృత్యేషు దేవానాం వశవర్తినాం స్థాతవ్యం సర్వసంహార యథాహ్యాహ పితామ. యథాహి ఆహ పితామహ. యథాహి ఆహ పితామహ అంటే నేను బ్రహ్మదేవుడు చెప్పినట్లే చేయుదును. స్థాతవ్యం సర్వసంహార. ఇక్కడ సర్వసంహార అనేది మళ్ళా ఆ కాలపురుషుడికి
వేసినటువంటి విశేషం అనమాట. కాబట్టి ఓ కాల పురుషుడా, ఇంతకుముందు నా మనస్సులో నేను అనుకున్న విధంగానే బ్రహ్మదేవుడు నిన్ను నా కడకు పంపించాడు. దీంట్లో ఆశ్చర్యమైన విషయం ఏమీ లేదు. కాబట్టి నేను తిరిగి వైకుంఠానికి చేరు విషయంలో ప్రత్యేకంగా ఆలోచింపవలసినటువంటి పని లేదన్నమాట. స్థాతవ్యం సర్వసంహార యదాహ్యాహ పితామహ. కాబట్టి నేను దేవతలకు వశవర్తినయుందును, నేను ఎల్లప్పుడూ భక్తపరాధీనుడు, నేను బ్రహ్మదేవుడు చెప్పినట్లే చేయుదును అని చెప్పి శ్రుత్వా పితామహేన ఉక్తం వాక్యం కాల సమీరితం. ఇక్కడ పితామహేన ఉక్తం అంటే బ్రహ్మదేవుడు చెప్పినటువంటి మాట, ఎవరు నేరుగా వచ్చి చెప్పాడా? కాదు. కాల సమీరితం అంటే కాలపురుషుని ద్వారా చెప్పినటువంటి సందేశమును రాఘవ ప్రహసన్ వాక్యం సర్వసంహారం అబ్రవీ. శ్రుత్వా మే దేవదేవస్య వాక్యం పరమమద్భుతం ప్రీతిరిహి మహతీ జాత తవ ఆగమన సంభవ త్రయాణమపి లోకానాం కార్యార్థం మమ సంభవ భద్రం తే అస్తు గమిష్యామి యత ఏవాహమాగతః హృద్గతో హ్యసి సంప్రాప్తో నమే తత్ర విచారణ మయా హి సర్వకృత్యేషు దేవానాం వశవర్తినాం స్థాతవ్యం సర్వసంహార యథాహ్యాహ పితామహ. కాబట్టి ఈ విధంగా శ్రీరామచంద్రుడు కూడా తన యొక్క అవతారం జాలించి తిరిగి వైకుంఠానికి వెళ్లేందుకు సంసిద్ధుడై ఉన్నాడు అనమాట. కాబట్టి ఇది మనకి 104వ సర్గలో జరిగినటువంటి విషయము. మనం 105వ సర్గలో కూడా ఒక 18 శ్లోకాలు మాత్రమే ఉన్నది. కాబట్టి దాన్ని కూడా చదువుకొని తరువాత ఈరోజు చదవలసిన వాళ్ళు ఈ 2 సర్గలు చదువుతున్నారు. ఇక్కడ మనకి 105వ సర్గలో దుర్వాసునికి భయపడి, ఇవన్నీ మనకి అంటే ఇంతకుముందు ఏదో సందర్భంలో మన చెవిలో పడినటువంటి విషయాలే అనమాట ఇవన్నీ కూడా. ఏమిటి? దుర్వాసునికి శాపానికి భయపడి లక్ష్మణుడు ఆ మునిరాకను గురించి శ్రీరామునికి తెలపటం, అనంతరం ఆ ప్రభువు లక్ష్మణుని నియమ ఉల్లంఘనను గురించి మదనపడటం. ఎందుకంటే ముందే చెప్పాను, ఎవరిని లోపలికి రావద్దని చెప్పి, ఎవరన్నా లోపలికి వస్తే శిరచ్ఛేదమే వాళ్ళకి శిక్ష అనమాట. కానీ పాపం లక్ష్మణుడు దుర్వాసుని శాపానికి భయపడి లోపలికి పోవడం జరుగుతుందన్నమాట. అప్పుడు ఆ ప్రభు లక్ష్మణుని నియమ ఉల్లంఘనం గురించి మదనపడటం, అయ్యో చెప్పినటువంటి ఆదేశాన్ని ఉల్లంఘించాలి అని తాను, దీనికి తగినటువంటి శిక్ష ఏమిటా అని తాను చాలా బాధపడటం. ఇది మనకి 105వ సర్గలో జరిగినటువంటి విషయం అన్నమాట. కాబట్టి ముందు శ్లోకాలు చదువుకుందాం. తథాతయో సంబదతో దుర్వాసా భగవాన్ ఋషి రామస్య దర్శనాకాంక్షి రాజద్వారం ఉపాగమత్. తథాతయో సంబదతో దుర్వాసా భగవాన్ ఋషి రామస్య దర్శనాకాంక్షి రాజద్వారం ఉపాగమత్. సో అభిగమ్యతు సౌమిత్రిం భువాచ ఋషి సప్తమః రామం దర్శయ మే శీఘ్రం పురా మే అర్థోవతి వర్తతే. సో అభిగమ్యతు సౌమిత్రిం భువాచ ఋషి సప్తమః రామం దర్శయ మే శీఘ్రం పురా మే అర్థోవతి వర్తతే. మునే తు భాషితం శ్రుత్వా లక్ష్మణః పరవీరః అభివాద్య మహాత్మానం వాక్యమేతదువాచః. కిం కార్యం బ్రూహి భగవన్ కో వార్ధ కిం కరోమ్యహం న్యగ్రోహి వ్యగ్రోహి రాఘవో బ్రహ్మన్ ముహూర్తం ప్రతిపాల్యతాం. తశ్రుత్వా ఋషి శార్దూలః క్రోధేన కలుషీకృతః ఉవాచ లక్ష్మణం వాక్యం నిర్దహన్నివ చక్షుషా. తశ్రుత్వా ఋషి శార్దూలః క్రోధేన కలుషీకృతః ఉవాచ లక్ష్మణం వాక్యం నిర్దహన్నివ చక్షుషా. అస్మిన్ క్షణే మాం సౌమిత్రే రామాయ ప్రతివేదయ. అస్మిన్ క్షణే మాం సౌమిత్రేణ నివేదయతే యది విషయం త్వాం పురం చైవ సపిష్యే రాఘవం తదా. భరతం చైవ సౌమిత్రే యుష్మాకం యాత సంతతి నహి
సఖ్యామ్యహం భూయో మన్యుం ధారయితుం హృది తత్కృత్వా ఘోర సంకాశం వాక్యం తస్య మహాత్మనా చింతయామాస మనసా తస్య వాక్యస్య నిశ్చయం తశ్రుత్వా ఘోర సంకాశం వాక్యం తస్య మహాత్మనః చింతయామాస మనసా తస్య వాక్యస్య నిశ్చయం ఏకస్య మరణం మే అస్తు మా భూ సర్వ వినాశనం ఇది బుద్ధ్యా వినిశ్చిత్య రాఘవాయ న్యవేదయత్ ఏకస్య మరణం మే అస్తు మా భూ సర్వ వినాశనం ఇది బుద్ధ్యా వినిశ్చిత్య రాఘవాయ న్యవేదయత్ లక్ష్మణస్య వచ శ్రుత్వా రామః కాలం నిసృజ్య చ లక్ష్మణస్య వచ శ్రుత్వా రామః కాలం విసృజ్య చ నిసృజ్య త్వరితం రాజా అత్రేయ పుత్రం దదర్శః సో అభివాద్య మహాత్మానం జ్వలంతమివ తేజసా కిం కార్యమితి కాగుస్తః కృతాంజలిరభాషత తద్వాక్యం రాఘవేణోక్తం శ్రుత్వా మునివర ప్రభుం ప్రత్యాహ రామం దుర్వాసా శ్రూయతాం ధర్మవత్సలా అద్య వర్షసహస్రస్య సమాప్తి తపసో మమ సోహం భోజనమిచ్చామి యథా సిద్ధం తవానగా అద్య వర్షసహస్రస్య సమాప్తిర్తపసో మమ సోహం భోజనమిచ్చామి యథా సిద్ధం తవానగా తశ్రుత్వా వచనం రాజా రాఘవ ప్రీతమానసః భోజనం మునిముఖ్యాయ యథా సిద్ధం ఉపాహరత్ సతు భుక్త్వా మునిశ్రేష్ఠః తదన్నం అమృతోపమం సాధురామేతి సంభాష్య స్వమాత్రమముపాగమత్ సతు భుక్త్వా మునిశ్రేష్ఠః తదన్నం అమృతోపమం సాధురామేతి సంభాష్య స్వయం స్వమాత్రమముపాగమత్ తస్మిన్ గతే మునివరే స్వాశ్రమం లక్ష్మణాగ్రజః సంస్కృత్య కాలవాక్యాని తతో దుఃఖం ఉపాగమత్ దుఃఖేన చ సుసంతప్తః స్మృత్వా తద్ఘోర దర్శనం అవాన్ముఖో దీనమనా వ్యాహర్తుం న శశాకః దుఃఖేన చ సుసంతప్తః స్మృత్వా తద్ఘోర దర్శనం అవాన్ముఖో దీనమనా వ్యాహర్తుం న శశాకః తతో బుద్ధ్యా వినిశ్చిత్య కాలవాక్యాని రాఘవః నైతదస్तीति నిశ్చిత్య తూష్ణీం ఆసీత్ మహాయతాః తతో బుద్ధ్యా వినిశ్చిత్య కాలవాక్యాని రాఘవః నైతదస్तीति నిశ్చిత్య తూష్ణీం ఆసీత్ మహాయతాః. కాబట్టి ఈ విధంగా దుర్వాసుని యొక్క శాపంకి భయపడి లక్ష్మణుడు శ్రీరాముడి దగ్గర పోయి చెప్పడం అన్నమాట. ఎందుకంటే ఇక్కడ లక్ష్మణుడికి మాత్రం ఎగ్జామ్షన్ ఏమీ లేదు. వారిరువురు కాలపురుషుడు శ్రీరామచంద్రుడు ఇరువురు ఉన్నప్పుడు ఎవరు లోపలికి రాకూడదని చెప్పబడింది. కాబట్టి తమ్ముడు కదా అన్న కదా అని చెప్పి ఇక్కడ ఎక్సెప్షన్స్ ఏమీ లేవన్నమాట. కాబట్టి అందుకని లక్ష్మణుడు ఆ మునిరాకు గురించి శ్రీరామునికి తెలిపి అప్పుడు శ్రీరామచంద్రుడు చాలా చింతిస్తాడనమాట. అది ఈ సర్గలో జరిగినట్టు విషయం. తథా తయోః సంపదతో దుర్వాస భగవాన్ ఋషి. తథా అంటే ఆ విధంగా తయోః సంవదతో. సంవదతం అంటే ఏమిటి? మాట్లాడుతున్నాడు అంటే వాళ్ళిద్దరూ సంభాషించుతుండగా దుర్వాస భగవాన్ ఋషి. అప్పుడు శ్రీరాముడు కాలపురుషుడు ఇట్లా మాట్లాడుకుంటూ ఉండగా పూజ్యుడైనటువంటి దుర్వాస భగవాన్ ఋషి, దుర్వాస మహర్షి రఘురాముని దర్శించిన అవసరము ఎక్కడికి వచ్చాడు? ఆయన రామస్య
దర్శన ఆకాంక్షి. దర్శనాకాంక్షి అంటే చూడాలి అనేటువంటి ఎవరిని? శ్రీరామచంద్రుని కోరిక కలిగినటువంటి అతను రాజద్వారం ఉపాగమత, రాజద్వారం దగ్గరకు ఇచ్చేశాడు అనమాట. మరి అక్కడ ఎవరున్నారు? లక్ష్మణుడు ఉన్నాడు. ఎవరిని లోపలికి పంపించకుండా అడ్డు అడ్డు వేసేందుకు నిలబడి ఉన్నాడు అనమాట. అప్పుడు సో అభిగమ్యతు సౌమిత్రిం ఉవాచ ఋషి సప్తమ. సో అభిగమ్య, సా అభిగమ్య. అభిగమ్య అంటే దగ్గరకు పోయి, ఎదురుపోయి అని అర్థం. ఎదురుపోయి ఎవరికి? సౌమిత్రిం ఉవాచ ఋషి సప్తమ. ఋషి సప్తమ అంటే ఆ ఋషీశ్వరుడు లక్ష్మణ్ణి సమీపించి ఈ విధంగా చెప్పాడు: రామం దర్శయమే శీఘ్రం పురా మే అర్థో అతివర్తది. అయ్యా, శీఘ్రంగా నాకు శ్రీరామచంద్రుని యొక్క దర్శనమును ఇప్పింపు. రామం దర్శయమే శీఘ్రం. లేనిచో ఏమవుతుంది? నా కార్యమునకు భంగము వాటిను. పురామే అర్థో అతివర్తతి. అతివర్తతే అంటే ఏమిటి? గడిచిపోతుందని అర్థం, దాటిపోతుందని అర్థం. ఏమిటి? మే అర్థం అంటే నాకు నా యొక్క కార్యమునకు భంగము వాటిల్లుతుంది. కాబట్టి నువ్వు వెంటనే ఆ శ్రీరాముని దర్శనము ఇప్పించమని చెప్పి ఆ దుర్వాస మహాముని ఈయన అడగటం అన్నమాట లక్ష్మణ్ణి. అప్పుడు మునేస్తు భాషితం శృత్వా లక్ష్మణ పరవీర. ఇది కూడా మనకి పరవీర అనేటువంటి పదము లక్ష్మణ అనే దాని లక్ష్మణుడికి సంబంధించిన ఏ విశేషం అంటే శత్రు సంహార దక్షుడైనటువంటి పరవీర, పరపురంజయ. ఇవన్నీ శత్రువులను ఎదుర్కొనే సామర్థ్యం కలిగినటువంటి రాజు అనేటువంటి అర్థంలో చెప్పబడింది అనమాట. కాబట్టి పరవీర అంటే శత్రు సంహార దక్షుడైనటువంటి లక్ష్మణుడు ఆ మహాత్మును నమస్కరించి మునేస్తు భాషితం శృత్వా, ఆ ముని చెప్పినట్టు మాటలు విని అభివాద్య మహాత్మానం, అభివాద్య అంటే నమస్కరించి మహాత్మానం వాక్యం ఏతద్ ఉవాచ, ఆయనతో ఈ విధంగా మహాత్ముని నమస్కరించి ఇట్లు పలికాడనమాట. ఏమని? పూజ్య మహర్షి కిం కార్యం బ్రూహి భగవన్, కోవా అర్థ కిం కరోమ్యహం. పూజ్య మహర్షి, నీవు వచ్చినటువంటి పని ఏమి? ఆ మహాత్ముని నమస్కరించి అడుగుతున్నాడు అనమాట. కిం కార్యం బ్రూహి. బ్రూహి అంటే తెలుపు అని అర్థం. కిం కార్యం బ్రూహి భగవన్, కోవా అర్థ కిం కరోమ్యహం. అంతేకాదు, ఇప్పుడు నేను ఏమి చెయ్యవలను తెలపమని చెప్పి అడుగుతున్నాం. ప్రస్తుతము వ్యగ్రోహి రాఘవో బ్రహ్మన్ ముహూర్తం ప్రతిపాల్యతాం. ప్రస్తుతము రామచంద్ర ప్రభు వ్యగ్రోహి అంటే పనిలో నిమగ్నమై ఉన్నాడు అన్నమాట. ఏదో పనిలో నిమగ్నమై ఉన్నాడు కాబట్టి ముహూర్తం ప్రతిపాల్యతాం. ప్రతిపాల్యతాం అంటే ఏమిటి? ఎదురు చూడమని, అంటే వెయిటింగ్ అన్నమాట. కొంతసేపు ఎదురు చూస్తూ ఉండండి, కొంతసేపు. ముహూర్తం అంటే చాలా తక్కువ, క్షణకాలం అన్నమాట. క్షణకాలం వేచి ఉండమని చెప్పి ఆ యొక్క దుర్వాసుని చెప్తున్నాడు. దుర్వాసు మహాముని చెప్తున్నాడు అనమాట లక్ష్మణుడు. ఆ విధంగా తథా తయోః సంబద్ధతోః దుర్వాస భగవాన్ ఋషి రామస్య దర్శనాకాంక్షి రాజద్వారం ఉపాగమత్. సో అభిగమ్యతు సౌమిత్రిం ఉవాచ ఋషి సత్తమః రామం దర్శయమే శీఘ్రం పురామే అర్థో అతివర్తతే. మునేస్తు భాషితం శృత్వా లక్ష్మణ పరవీర అభివాద్య మహాత్మానం వాక్యమేతదువాచ. కిం కార్యం బ్రూహి భగవన్, కోవా అర్థ కిం కరోమ్యహం, వ్యగ్రోహి రాఘవో బ్రహ్మన్ ముహూర్తం ప్రతిపాల్యతాం. కాబట్టి ఇప్పుడు ఏం చేయవలను నేను అనేటువంటి విషయాన్ని తెలుపు. ప్రస్తుతం రామచంద్ర ప్రభు ముఖ్యమైన పనిలో నిమగ్నం ఉన్నాడు కాబట్టి ఒక్క క్షణకాలము వేచి ఉండవలసిందిగా లక్ష్మణుడు ఆ యొక్క దుర్వాస మహర్షి చెప్పడం అన్నమాట. ఆ మాటలు విన్నటువంటి దుర్వాసుడు, మనకి అందరికీ తెలుసు దుర్వాసుడు ఎంతటి. అందుకే మనం కూడా ఎవరైనా ఎక్కువ కోపిష్టి వాళ్ళుగా ఉంటే ఏరా దుర్వాస మహామునిగా ఉన్నా అంటుంటాం. అంటే అతని కోపం చాలా ఎక్కువ అన్నమాట. ఆయన లక్ష్మణుడు ఈ మాట అనగానే అతను లక్ష్మణుడు చెప్తున్నాడు ఏమని? తస్కృత్వా ఋషి శార్దూల క్రోధేన కలుషీకృత అన్నారు. క్రోధేన కలుషీకృత. క్రోధేన అంటే కోపంతో, అంటే క్రోధావేశంతో ఊగిపోతున్నా అనమాట. ఎవరు? లక్ష్మణుని మాటలు విన్నంతనే ఆ ఋషి శ్రేష్ఠుడు తన చూపులతో అతన్ని ఉవాచ లక్ష్మణం వాక్యం నిర్దహన్ ఇవ చక్షుష. చక్షుష అంటే కళ్ళతో,
నిర్దహన్ అంటే ఏమిటి? కాల్చివేయడం. అంటే కళ్ళతో కాల్చివేసేలా మనం కూడా అంటూ ఏరా కంటి చూపుతో కాల్చేసేలా ఉన్నా అంటుంటాం. ఎవరన్నా కోపంగా మన వైపు చూస్తే అంటే ఏమీ మాట్లాడకుండా అలా కళ్ళు ఇప్పారి చూశాను కూడా కోపంగా ఈ మాటే అంటుంటాము. నిర్దహన్యవ చక్షుష అంటే చక్షుడు అంటే కళ్ళతో కాల్చివేసేలాగా దహించి వేయుచున్నట్లుగా చూదుతూ ఎవరు ఇంతకీ ఆ యొక్క దుర్వాస మహాముని లక్ష్మణుణ్ణి దహించి వేయినట్లుగా చూస్తూ ఇట్లా అంటున్నాడు. అస్మిన్ క్షణే మాం సౌమిత్రి రామాయ ప్రతివేదయ. అస్మిన్ క్షణే ఆలస్యం చేయొద్దు, ఈ వెంటనే వెళ్ళి నా రాకను గూర్చి శ్రీరాముకు నివేదింపుము. అస్మిన్ క్షణే మాం సౌమిత్రి రామాయ ప్రతివేదయ. ప్రతివేదయ తెలుపు. ఏమని? శ్రీరామచంద్రుడికి నేను ఇక్కడ వచ్చి ఉన్నాననే విషయం నీ వెంటనే తెలుపు. అస్మిన్ క్షణే మాం సౌమిత్రి నా నివేదయసే యది. యది అంటే ఒకవేళ, నా నివేదయసే ఒకవేళ నువ్వు నా నివేదయసే అంటే చెప్పకపోతే ఏమిటి? అస్మిన్ క్షణే మాం సౌమిత్రి అంటే నేను ఇక్కడ వచ్చి ఉన్న విషయాన్ని వెంటనే తెలపమని చెప్తున్నాడు. ఒకవేళ గన నీవు అలా నా రాక గురించి శ్రీరామునికి తెలపకపోయినచో ఏం జరగబోతుందో తెలుసా నీకు? నా నివేదసే యది విషయం త్వాం పురం చైవ శపిష్యే రాఘవం తదా. ఎవరెవరిని శపిస్తాను? నిన్నొక్కడనే కాదు, నన్ను లోపలికి పంపించనందుకు నిన్ను కాదు, ముఖ్యంగా ఈ కోసల దేశమును అయోధ్యాపురమును విషయం త్వాం పురం చైవ. విషయం త్వాం పురం చైవ. పురం అంటే అయోధ్యాపురం. ఇక్కడ విషయం అంటే దేశం అని అర్థం. అంటే ఏమిటి? ఒక అయోధ్యాపురమే కాదు, కోసల దేశమును, పురం అంటే అయోధ్యాపురమును, త్వాం నిన్ను, శపిష్యే రాఘవం తథా అదే విధముగా శ్రీరామచంద్రుని కూడా శపిస్తాను. కాబట్టి నీవు గన వెంటనే పోయి శ్రీరామచంద్రుడికి నా రాక గురించి చెప్పకపోతే ఏం జరగబోతుంది? ఈ కోసల దేశమును, అయోధ్యాపురమును, నిన్ను, రఘురాముని ఇంకా వదిలిపెట్టలేదండి. భరతం చైవ సౌమిత్రే యుష్మాకం యాచ సంతతి. అంతేకాదు భరతుణ్ణి అతని యొక్క అతే కాదు మీ వంశమును శపించి వేయుదును. కాబట్టి నాలోని ఈ కోపావేశమును అణుచుకొనజాలను. భరతం చైవ సౌమిత్రే యుష్మాకం యాచ సంతతి నహి సక్ష్యామి అహం భూయో. నహి సక్ష్యామి. సఖ్య అంటే ఏమిటి? సహించడం అని అర్థం. నహి సక్ష్యామి అంటే ఏమిటి? సహించలేను నేను. ఏమిటి సహించలేను? భూయో మన్యం ధారయితం హృది. అంతేకాదు నాలోని ఈ మన్యం అంటే కోపం అని అర్థం. నాలోని ఈ కోపావేశమును అణచుకొనజాలను. నహి సక్ష్యామి హం భూయో మన్యం ధారయితం హృది. ధారయితం అంటే లోపల పెట్టుకోవడం. ఎక్కడ? హృదయంలో. అంటే ఏమిటి? నాకు వచ్చే కోపానికి చాలా మంది చెప్తున్నారు, నాకు వచ్చే కోపానికి 4 పీకితే గాని నా కోపం పోదు అంటుంటాం. ఆ విధంగా ఇక్కడ దుర్వాస మహాముని చెప్తున్నాడు లక్ష్మణుడితో, నీవు గన ఇప్పుడు నన్ను వదలకపోతే నాకు వచ్చే కోపానికి ఈ కోసల దేశమును, అయోధ్యాపురమును, నిన్ను, రఘురాముని, భరతుని, అంతేకాదు నీ వంశమును శపించి వేయుదును. ఈ కోపావేశమును అణుచుకొనజాలను. తశ్రుత్వాభిషార్థూల క్రోధేన కలుషీకృత ఉవాచ లక్ష్మణం వాక్యం నిర్దహన్నివ చక్షుష. అస్మిన్ క్షణే మాం సౌమిత్రే రామాయ ప్రతివేదయ. అస్మిన్ క్షణే మాం సౌమిత్రే న నివేదయసే యది విషయం త్వాం పురం చైవ శపిష్యే రాఘవం తథా భరతం చైవ సౌమిత్రే యుష్మాకం యాచ సంతతి నహి సక్ష్యామిహం భూయో మన్యం ధారయితం హృది. కాబట్టి నేను ఈ కోపాన్ని అణుచుకోదాలను. చాలా మంది ఉంటారు మనలో కూడా కోపాన్ని అణుచుకోదండి. ఏదో ఒకటి చెయ్యాలన్నమాట. ఆ కోపంలో మామూలుగా ఏ గిన్నెలో విసిరి కొట్టడము కోపానికి, లేదు చేతిలో ఉన్నటువంటి వస్తువుని విసిరి వేయటము. అంటే మనం చేయగలిగింది అదే. మనం శపిస్తే మన శాపం ఏది ఫలించదు. కాబట్టి మనం చేయగలిగింది ఏమిటి? చేతిలో ఏదైనా ఉంటే విసిరి వేయడం, లేదు అంటే దుర్భాషలాడటం. కానీ ఇక్కడ శపిస్తే మొత్తము కోసల రాజ్యమే కాదు, అయోధ్యాపురము అన్నీ కూడా నాశనం అయిపోతుంది. ఆ విధంగా నేను శపించగలని చెప్పి లక్ష్మణుడితో చెప్తున్నామంట. ఆ మాట వినగానే లక్ష్మణుడు తశ్రుత్వా ఘోర సంకాసం వాక్యం తస్య మహాత్మన.
తస్య మహాత్మన అంటే ఆ యొక్క దుర్వాస మహాముని యొక్క ఆ వాక్యమును విన్నంతనే అది కూడా ఎటువంటిది ఘోర సంకాశం అంటే ఘోరాది ఘోరములైనటువంటి పలుకులను విని లక్ష్మణుడు నిశ్చయాత్మకులైన ముని మాటలు గురించి చింతయామాస మనస తస్య వాక్యస్య నిశ్చయం తస్య అంటే ఆ యొక్క దుర్వాస మహాముని యొక్క వాక్యస్య నిశ్చయం అంటే ఏమిటంటే గట్టిగా చెప్పడం అనమాట. అంటే చాలా ఘంటావధంగా చెప్పినట్టు, ఏదో మామూలుగా నువ్వు ఇలా పంపకపోతే నీకు శపిస్తాను చెప్పలేదు ఆయన. ఆ క్రోధంలో కోపంలో చెప్పాడు కాబట్టి నిశ్చయం వాక్యస్య నిశ్చయం తస్య మనసా చింతయామాస. అప్పుడు ఈయన ఆలోచించాడు ఈ నిశ్చయాత్మకమైనటువంటి ఆ ముని మాటల గురించి తనలో తాను ఇట్లా నిర్ణయించుకున్నాడు. ఏమని ఏకస్య చింతయామాస మనసా తస్య ఏకస్య మరణం మే అస్తు మా భూత్ సర్వ వినాశనం. మా భూత్ అంటే అవ్వకూడదని అర్థం. పోనీ అది అవ్వకూడదు, ఏం అవ్వకూడదు? సర్వ వినాశనం, అందరి యొక్క వినాశనము జరగకూడదు. మరి ఎలా అడ్డగించాలి దీన్ని? ఏకస్య మరణం మే అస్తు. మే అంటే నా యొక్క అని అర్థం. ఏకస్య మే మరణం అస్తు అంటే ఒకవేళ లోపలికి పంపించకపోతే ఇంతమంది వినాశము జరగబోతుంది. దాని బదులు ఈయన పంపించినందులకు శిక్ష నాకు పడుతుంది కాబట్టి నేను ఒక్కడనే మరణించవచ్చు. ఒకవేళ ఏకస్య మరణం మే అస్తు కాబట్టి అదే జరగని, నాకొక్కడిగే ఆ శిక్ష పడని, అందరికీ కాదని చెప్పి ఇది బుద్ధ్యా వినిశ్చిత్య. ఇది బుద్ధ్యా అంటే మనసులో వినిశ్చిత్య నిర్ణయించుకొని రాఘవాయ నవేదయత్. అప్పుడు ఆ రాముని కడకు వెళ్ళినచో నేను ఉదాహరణ అవుతాను కాబట్టి, లేదా ఏమి జరుగుతుంది? ఈ మునిశాపమును గురై వంశమంతా కూడా నశిస్తుంది. దానికంటే కూడా వంశ నాశనం కంటే కూడా నా ఒక్కని మరణము మేలు కదా. ఇది బుద్ధ్యా వినిశ్చిత్య అని నిశ్చయంతో లక్ష్మణుడు వెంటనే శ్రీరాముని కడకు వెళ్ళి దుర్వాస మహర్షి రాకను గూర్చి తెలిపాడు అన్నమాట. తత్సృత్వా ఘోర సంకాశం వాక్యం తస్య మహాత్మన చింతయామాస మనస తస్య వాక్యస్య నిశ్చయం ఏకస్య మరణం మే అస్తు మా భూత్ సర్వ వినాశనం ఇది బుద్ధ్యా వినిశ్చిత్య రాఘవాయ నవేదయత్. ఇంటికి పోయి ఆయన శ్రీరామచంద్రుడి దగ్గరికి పోయి లక్ష్మణుడు ఏమని చెప్పాడు? లక్ష్మణస్య వచశ్రుత్వా రామ కాలం విసృత్య నిసృత్య త్వరితం రాజా అత్రేహ పుత్రం దదర్శ. అత్రేహ పుత్రం దదర్శ. ఇక్కడ అత్రి పుత్రుడు ఎవరు? దుర్వాస మహాముని. కాబట్టి వెంటనే లక్ష్మణి మాటలు విన్నంతనే శ్రీరాముడు ఏం చేశాడు? కాలపురుషుని పంపివేశాడు అనమాట. రామ కాలం విసృజ్యచ. విసృజ్య అంటే వదిలిపెట్టు. కాలం అంటే ఇక్కడ సమయం అని కాదు, కాలపురుషుని పంపివేశాడు. మరుక్షణమే ఆ ప్రభువు ఏం చేశాడు? త్వరగా రాజభవనద్వారం కడకు వచ్చి ఆయనే వచ్చాడు స్వయంగా. వచ్చి నిసృత్య త్వరితం రాజా అత్రేహ పుత్రం దదర్శ. దదర్శ అంటే ఆ యొక్క దుర్వాసముని చూచాడనమాట. రాజభవన ద్వారం కడకు వచ్చి దుర్వాసముని కాంచాడు. ఆ తరువాత అతడు తేజోమూర్తి వెలుగుతున్న మునికి నమస్కరించి సో అభివాద్య మహాత్మానం జ్వలంతమివ తేజస కిం కార్యమితి కాకుస్త కృతాంజలి అభాషత. కృతాంజలి అంటే ఏమిటి? చేతులు రెండు కూడా అంజలి ఘటించి మహాత్మ ఎటువంటి దుర్వాసము తేజోమూర్తి వెలుగొందుతున్న మునికి నమస్కరించి సో అభివాద్య అంటే నమస్కరించి ఎవరికి? మహాత్మానం జ్వలంతం ఇవ తేజస. ఇక్కడ మహాత్మానం జ్వలంతం ఇవ తేజస ఈ రెండు కూడా ఆ దుర్వాసముని సంబంధించిన విశేషం అనమాట. అతని గురించి చెప్పబడింది. పిదప తేజోమూర్తి వెలుగుతున్న మునికి నమస్కరించి అంజలి ఘటించి కిం కార్యమితి కాకుస్త కృతాంజలి అభాషత. ఇంతకీ మీరు వచ్చిన కార్యమే మహాత్మ, ఇప్పుడు నా కర్తవ్యమేమి అని వినయముగా పలికారన్నమాట. అప్పుడు ఆ దుర్వాస మహాముని శ్రీరామచంద్రుడు ప్రభువు నుడివిన మాటలు విని తద్వాక్యం రాఘవేణ ఉత్వం. రాఘవేణ అంటే శ్రీరామచంద్రుడి చేత చెప్పబడినటువంటి మాటలు విని ఎవరు? మునివరహ ప్రభుం. మునివరహ అంటే ఇక్కడ దుర్వాస మహాముని శ్రీరామచంద్ర ప్రభు నుడివిటి మాటలు విని ఆ రఘువరితో ఇట్లన్నాడు. ఏమని? ప్రత్యాహ రామం దుర్వాసాహ శ్రూయతాం ధర్మవత్సల. ఇక్కడ ధర్మవత్సల అనేది శ్రీరామచంద్రుని సంబోధిస్తూ ఈ యొక్క దుర్వాస మహాముని చెప్పినటువంటి మాట అనమాట. ధర్మవత్సలా వినుము. ఏమిటి? అద్య వర్ష సహస్రస్య సమాప్తి తపసో మమ.
నా యొక్క తపస్సు వినుము. నిరాహారముగా, అది కూడా నిరాహారముగా చేసినటువంటి నా 1000 సంవత్సరముల తపస్సు అద్య వర్ష సహస్రస్య, సహస్రం అంటే 1000, వర్ష సహస్రస్య అంటే 1000 వర్షముల సంవత్సరముల నేను చేసినటువంటి తపస్సు సమాప్తి తపసో మమ సోహం భోజనమిచ్చామి. కాబట్టి ఇక్కడ ప్రత్యేకంగా నిరాహార దీక్ష నిరాహారంగా ఉన్నాడనేటువంటి విషయము ప్రత్యేకంగా చెప్పలేదు. కానీ సోహం భోజనం ఇచ్చామి అన్నారు. ఎవరైనా నాకు 10 రోజులు అయిందండి, ఆ అన్నం దొరకలేదు, ఇంతవరకు భోజనం చేయలేదు, ఒకరోజు భోజనం పెట్టండి అన్నారు అంటే మనకి అర్థమైపోతుంది అంటే 10 రోజుల నుంచి భోజనం చేయాలి. కానీ ఇక్కడ దుర్వాస మామని ఏమంటున్నాడు, వర్ష సహస్రస్య సమాప్తి తపసోమమ, కాబట్టి సో అహం భోజనం ఇచ్చామి, అందువల్ల నేను ఈరోజు భోజనం చేయాలని అనుకుంటున్నాను. ఎందుకంటే నిరాహారంగా చేసిన 1000 తపస్సు నేటితో ముగిసింది. కాబట్టి పుణ్యపురుష, నాకు మిగులు ఆకలిగా ఉన్నది, ఇప్పుడు మీ ఇక్కడ సిద్ధముగా ఉన్న అన్నమును సోహం భోజనం ఇచ్చామి యథాసిద్ధం తవ అనగా. యథాసిద్ధం అంటే ఏ విధముగా లభించడం అంటే ఏమిటి, నీ వెంటనే ఏ విధముగా ఉన్నదో ఆ విధముగానే తవ అనగా. అనగా అంటే ఎటువంటి తప్పు లేనటువంటి, అనగా అంటే పాపములు లేనటువంటి అని అర్థం అనగా. కాబట్టి యథాసిద్ధం ఏ విధముగా ఉన్నదో, ఆకలిగా ఉంది కాబట్టి ఇప్పుడు మీ కల సిద్ధముగా ఉన్న అన్నమును భుజించునని చెప్పేశారు. అంటే కూర్చోబెట్టి నెమ్మదిగా వంట చేసి పెట్టని చెప్పడం లేదు. నాకు ఆకలిగా ఉన్నది కాబట్టి ఏ విధముగా ఉన్నదో ఆ విధముగా పెట్టమని చెప్తున్నాడు. తశ్రుత్వా వచనం రాజా రాఘవ ప్రీతమానస భోజనం ముని ముఖ్యాయ యథాసిద్ధం ఉపాహరత్. కాబట్టి ఆ మాట వినగానే శ్రీరామచంద్రుడు కూడా ఎంతయో సంప్రీతుడై ఆ ముని శ్రేష్ఠుని కొరకై సిద్ధంగా ఉన్నటువంటి భోజన పదార్థములను సమర్పించారనమాట. భోజనం ముని ముఖ్యాయ యథాసిద్ధం, ఏ విధంగా సిద్ధముగా ఉన్నదో ఆ విధంగానే ఉపాహరత్ అంటే ఆయనకి సమర్పించారనమాట శ్రీరామచంద్రుడు. వెంటనే సతు భుక్త్వా ముని శ్రేష్ఠ తదన్నం అమృతోపమం, అమృతతుల్యములైనటువంటి ఆ పదార్థమును భుజించి సతు భుక్త్వా, సతు అంటే ఆ యొక్క దుర్వాస ముని స్వీకరించి ఆ పదార్థం సాధు రామేతి సంభాష్య స్వమాశ్రమం ఉపాగమ. సాధు రామేతి శ్రీరామచంద్రుడితో చెప్పాడు, రామ బాగు అని చెప్పి, సంభాష్య అని చెప్పి స్వమాశ్రమం ఉపాగమ. స్వము ఆశ్రమం అంటే తన యొక్క ఆశ్రమానికి వెళ్ళిపోయాడు అనమాట. ఆ విధంగా లక్ష్మణస్య వచశ్రుత్వ రామ కాలం నిసృత్య త్వరితం రాజా అత్రేహ పుత్రం దదర్శ సో అభివాద్య మహాత్మానం జ్వలంతమివ తేజస కిం కార్యమితి కాకుస్థః కృతాంజలి అభాషత తద్వాక్యం రాఘవేణ ఉక్తం శ్రుత్వా మునివర ప్రభుం ప్రత్యాహ రామం దుర్వాసాః శ్రూయతాం ధర్మవత్తల అద్య వర్ష సహస్రస్య సమాప్తిస్తపసో మమ సోహం భోజనమిచ్చామి యథా సిద్ధం తవానగా. తశ్రుత్వా వచనం రాజా రాఘవ ప్రీతమానసః భోజనం ముని ముఖ్యాయ యథాసిద్ధం ఉపాహరన్ తద్ భుక్త్వా మునిశ్రేష్ఠ తదన్నం అమృతోపమం సాధు రామేతి సంభాష్య తమాశ్రమం ఉపాగమత్. ఆయన బాటకి ఆయన వెళ్ళిపోయారన్నమాట. ఆ తరువాత తస్మిన్ గతే మునివరే స్వాశ్రమం లక్ష్మణాగ్రచ సంస్మృత్య కాలవాక్యాన్ని తతో దుఃఖం ఉపాగమత్. అప్పుడు ఆ దుర్వాస మహాముని వెళ్ళిపోయిన తరువాత ఆ శ్రీరామచంద్రుడికి కాలపురుషుని వచనాలు గుర్తుకు తెచ్చుకున్నాడు. తస్మిన్ గతే మునివరే, మునివరే అంటే ఏమిటి, శ్రేష్ఠుడైనటువంటి ఆ ముని వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడికి, స్వాశ్రమం తన ఆశ్రమానికి వెళ్ళిపోయిన తర్వాత లక్ష్మణ అగ్రజ అంటే శ్రీరాముడైన శ్రీరామచంద్రుడు సంస్మృత్య కాల వాక్యాన్ని, ఆ కాలపురుషుడు చెప్పినటువంటి వాక్యములను సంస్మృత్య జ్ఞాపకం చేస్తున్నాడు. చేసుకొని తతో దుఃఖం ఉపాగమ, చాలా మిగుల దుఃఖాక్రాంతుడిగా అన్నమాట. ఆ కాలుని భయంకరములకు మాటలనే దుఃఖేన చ సుసంతప్త స్మృత్వా తద్ఘోర దర్శనం అవాన్ముఖో దీనమన వ్యాహర్తుం న శశాక. ఆయన యొక్క మాటలు అంటే కాలుని భయంకరములకు మాటలను పదే పదే అనుకొనుతూ ఆ ప్రభువు అంతులేని దుఃఖంతో కృంగిపోతూ అధోముఖుడయ్యాడు. అవాన్ముఖ అంటే
అధోముఖుడు అని అర్థం, అంటే తల కిందకి దించుకోవడం. వ్యాహర్తం నశస, ఏది కూడా వ్యాహర్తం అంటే మాట్లాడటం, మాట్లాడేందుకు. శశాక, శశాక అంటే శక్తి ఉన్నదని, శశాక అంటే ఏమిటి, మాట్లాడలేకపోయాడు. ఎందుకంటే చెప్పాడు ముందుగానే, కాలపురుషుడు చెప్పాడు మన ఇద్దరం మాట్లాడేటప్పుడు ఎవరు కూడా రాకూడదని చెప్పాడు. కానీ లక్ష్మణుడు పోయాడు కాబట్టి ఆ వాక్యాలను తలుచుకొని దుఃఖేన సుసంతుప్త కృత్వా తద్ఘోర దర్శనం అవాన్ముఖో దీనమన వ్యాహర్తుం న శశాక. అప్పుడు తదో బుద్ధ్యా వినిశ్చిత్య కాలవాక్యాన్ని రాఘవ ప్రభు కాలపురుషుని వచనమును స్మరించుకొనుచు భరతాదులెల్లరను ఇక నశింపవలసింది అని నిశ్చయించుకొని మిన్నకున్నాడు. నైతద్ అస్థీతి నిశ్చిత్య తూష్ణిం ఆసీత్ మహాయశాహ. ఆ మహాయశస్వి అయినటువంటి ఆ ప్రభువు కాలపురుషుని వచనాలను స్మరించుకుంటూ తత్పరిణామాలను ఎలా ఉంటుంది అని చెప్పి ఊహిస్తూ, ఏది ఏమైనా కూడా ఈ భరతాదులు ఎల్లరూ కూడా ఇంకా నశింపవలసింది అని నిశ్చయించుకొని మిన్నకున్నాడు. ఎందుకంటే సోదరులు ఉన్న వారితో సహా నేను కూడా నా అవతారం ముగింపవలసిన సమయం ఆసన్నమైనది కాబట్టి ఆయన నిశ్చయించుకొని మిన్నకున్నాడు అనమాట. నా ఏదది అస్థితి నిశ్చిత్య తూష్ణీం, తూష్ణీం అంటే మారు మాట్లాడకుండా ఉండడం. ఆసీత్ మహాయశాహ, మహాయశ అంటే శ్రీరామచంద్రుడు, అంటే ఎలాగూ తన యొక్క అవతారము సమాప్తం అయిపోతున్నది. కాబట్టి సోదరులు కూడా వారితో పాటే నా అవతారం కూడా ముగింపవలసిన సమయం ఆసన్నదమయ్యే కాబట్టి ఆయన కొంత చింతించినా కూడా మరలా ధైర్యాన్ని కోల్పోకుండా ఆ విధంగా ఆ పరిణామాలు ఊహించి ఏది ఏమైనా కూడా భరతాదులు కూడా ఇంకా నశింపవలసిందే కదా నిశ్చయించుకొని మిన్నకుండిపోయాడనమాట శ్రీరామచంద్రుడు. తస్మిన్ గతి మునివరే స్వాశ్రమం లక్ష్మణాగ్రచ సంస్మృత్య కాలవాక్యాన్ని తతో దుఃఖం ఉపాగమత్. దుఃఖేన చ సుసంతప్తః స్మృత్వా తద్ఘోర దర్శనం అవాన్ముఖో దీనమన వ్యాహర్తుం న శశాకః. తతో బుద్ధ్యా వినిశ్చిత్య కాలవాక్యాన్ని రాఘవ నైతది అస్థీతి వినిశ్చిత్య తూష్ణీం ఆసీత్ మహాయశ. కాబట్టి ఆ విధంగా కాలపురుషుని యొక్క మాటలు ఈయన తలుచుకుంటూ శ్రీరామచంద్రుడు మిన్నకున్నాడు అనమాట. ఇది మనకి 105వ సర్గలో పూర్తి అయిన దీనితో. కాబట్టి ఈ 2 సర్గలు కూడా ఇప్పుడు చదివే సమయం ఉంటే ప్రారంభిద్దాము, లేదు అంటే మరి రేపు కలుసుకున్నప్పుడు ఈ 2 సర్గలు చదువుకుందాం. సమయం ఉంటే చదవండి, లేదు అంటే మంగళం పాడుకుందాం. అంటే చదవమంటారండి లేకపోతే సరే, మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాప్తయే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్జత్ సకలం పరస్మై నారాయణే సమర్పయామి.